అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ టీవీ 10 యూట్యూబ్ ఛానల్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 10th క్లాస్ పరీక్షలు అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన స్టూడెంట్స్ మరియు వాళ్ళ పేరెంట్స్ ఒకటే ఆలోచిస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ పిల్లల్ని ఏం చదివించాలి, ఏ కోర్సులో జాయిన్ చేయించాలి, ఏ కోర్సులో జాయిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వీటి గురించి ఆలోచిస్తుంటారు. సో అలాంటి వారి కోసమే మన వీడియో. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలో వెళ్ళకన్నా ముందు మా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మేజర్గా అయితే 6 కోర్సులు చేసుకోవచ్చు. ఆ 6 కోర్సులు ప్రధాన కోర్సులు ఏవి అంటే ఇంటర్మీడియట్, డిప్లొమా, వొకేషనల్, ఐటీఐ, ట్రిపుల్ ఐటీ అండ్ షార్ట్ టర్మ్ కోర్సెస్. సో ఈ 6 కోర్సులలో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఏ కోర్స్ అయినా కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఏ కోర్సులో ఏమేమి గ్రూపులు ఉంటాయి అండ్ ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అండ్ ఏ కోర్స్ చదివితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అనే దాని గురించి మనం వీడియోలో చూద్దాం. సో మొదటగా ఇంటర్మీడియట్ గురించి తెలుసుకుందాం. సో ఇంటర్మీడియట్ గురించి చూసినట్లయితే మేజర్గా ఈ 5 గ్రూప్స్ ఉంటాయి. ఈ 5 గ్రూప్స్లో 2 లాంగ్వేజెస్ అనేవి కామన్గా ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ లేదా సాంస్క్రిట్ ఇంగ్లీష్ లేదా ఉర్దూ ఇంగ్లీష్ కూడా ఉంటాయి. ఆ 2 లాంగ్వేజెస్ కాకుండా ఒక్కొక్క గ్రూప్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో మొదటి గ్రూప్ తీసుకున్నట్లయితే ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఎవరైతే విద్యార్థులు మ్యాథ్స్లో ఇంట్రెస్టెడ్ ఉంటారో అండ్ ఎవరైతే ఇంజనీరింగ్ గోల్గా పెట్టుకుంటారో అండ్ ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ లేదా ఇంజనీరింగ్ సెక్టార్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన గ్రూప్ వచ్చేసి ఎంపీసీ. అండ్ నెక్స్ట్ బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఎవరైతే డాక్టర్ సైడ్, ఎవరైతే మెడిసిన్ చేయాలనుకుంటారో లేదా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటారో లేదా ఎవరైతే బీఫార్మసీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన కోర్స్ వచ్చేసి బైపీసీ. అండ్ ఎవరైతే విద్యార్థులు మ్యాథ్స్లో కొంచెం డల్గా ఉండి అండ్ మ్యాథ్స్ అంటే భయపడతారో లేదా సైన్స్ ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సిన గ్రూప్ వచ్చేసి బైపీసీ. అండ్ నెక్స్ట్ సిఈసి. సో సైన్స్ గ్రూప్స్ కాకుండా ఎవరికైతే ఆర్ట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన కోర్సెస్ వచ్చేసి సిఈసి, హెచ్ఈసి అండ్ ఎంఈసి. సో మేజర్గా ఎంఈసి తీసుకున్నట్లయితే మ్యాథ్స్ ఉంటుంది ఎంఈసిలో. సో ఎవరైతే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ చార్టెడ్ అకౌంటెంట్ సిఏ కోర్స్ చేసుకోవాలనుకుంటారో లేదా ఇంటిగ్రేటెడ్ ఇంటర్తో పాటు చార్టెడ్ అకౌంట్ కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన కోర్స్ వచ్చేసి ఎంఈసి. సో ఇవి ప్రధానంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కోర్సులు. మామూలుగా అయితే మనం ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చేసుకోవచ్చు అండ్ అలాగే ఓపెన్ ఇంటర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా యూనివర్సిటీలు ఓపెన్ ఇంటర్ ఎడ్యుకేషన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ ఓపెన్ ఇంటర్ ఎడ్యుకేషన్కి రెగ్యులర్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్కి ఎంత వాల్యూ అయితే ఉంటుందో అంతే వాల్యూ ఉంటుంది. సో మీరు ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చేసుకోవచ్చు లేదా ఓపెన్లో చేసుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ కాకుండా ఏదైనా టెక్నికల్ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటే లేదా తక్కువ సమయంలో జాబ్ సంపాదించాలి అని అంటే మనకు ఉండే కోర్స్ వచ్చేసి డిప్లొమా. సో ఈ డిప్లొమా అనేది 10th తర్వాత చేసే 3 years కోర్సు. మనకు నార్మల్గా ఇంటర్మీడియట్ తర్వాత మనం బీటెక్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ డిప్లొమా కోర్స్ అనేది పాలిటెక్నిక్ రాయడం వల్ల మనకి డిప్లొమా కోర్సులో అనేది జాయిన్ కావడం జరుగుతుంది. సో ఎవరైతే టెక్నికల్ రంగంలో తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకోవాల్సిన కోర్స్ వచ్చేసి డిప్లొమా కోర్స్. సో ఆ డిప్లొమాలో మనకి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇవి డిప్లొమాలో ఉన్నటువంటి వివిధ గ్రూప్స్: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్. ఇంకా డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. సో మేజర్గా ఉన్నటువంటి ఇవే 5 ఇంజనీరింగ్స్.
సో ఎవరైతే సాఫ్ట్వేర్ రంగం సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు తీసుకునే కోర్స్ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇన్ డిప్లొమాలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఎలక్ట్రికల్ జెన్కో, ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్ సో ఇలాంటి ప్రభుత్వ ఎలక్ట్రికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటారో అలాంటి వారి కోసం ఎలక్ట్రికల్ గ్రూప్. అండ్ అలాగే సివిల్, ఎవరైతే కన్స్ట్రక్షన్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉంటారో వారి కోసం సివిల్ గ్రూపు. అండ్ ఎవరైతే వాహనాల తయారీ లేదా ఇంజన్స్ తయారీ అలాంటి వాటి కోసం మెకానికల్ ఇంజనీరింగ్. అండ్ ఎవరైతే సింగరేణి కోల్ మైనింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి, సో అలా సింగరేణి రంగంలోకి అడుగు పెట్టాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చూస్ చేసుకోవాల్సిన గ్రూప్ వచ్చేసి మైనింగ్ గ్రూప్. సో ఈ 5 డిప్లొమా కోర్సులలో ప్రధానంగా ఎవరైతే మేము కంపల్సరీ గవర్నమెంట్ జాబే చేయాలి అండ్ గవర్నమెంట్ జాబ్లోనే సెటిల్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ అండ్ మైనింగ్ కోర్స్ తీసుకున్నట్లయితే ఈ 4 గ్రూపులకి సంబంధించి చాలా ప్రభుత్వ రంగాల్లో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఎవరైతే మేము సాఫ్ట్వేర్ రంగంలో సెటిల్ అవుతామో మాకు సాఫ్ట్వేర్ అనేది ఇంట్రెస్ట్ అని అనుకుంటారో కంప్యూటర్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సిన కోర్స్ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఎవరైతే డిప్లొమా కోర్స్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకి చిన్న సజెషన్ ఏంటి అని అంటే డిప్లొమా 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఆ డిప్లొమాలో జాయిన్ అయిన తర్వాత మనకి తెలంగాణలో ఓపెన్ ఇంటర్ ఎడ్యుకేషన్ అనేది ఉంది కాబట్టి ఎవరైతే డిప్లొమా కోర్సులో జాయిన్ అవుతారో ఎట్ ఏ టైం ప్యారలల్గా ఓపెన్ ఇంటర్ అడ్మిషన్ వేసుకున్నట్లయితే 2 ఇయర్స్లో ఇంటర్ కంప్లీట్ అవుతుంది అండ్ అలాగే ఈ డిప్లొమా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో డిప్లొమా కోర్స్ చేసినట్టు ఉంటుంది, అలాగే ఇంటర్మీడియట్ కోర్స్ కూడా కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో ఇంటర్మీడియట్ ఓపెన్లో చేసినాము అని చెప్పేసి మనం ఎలాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓపెన్ ఇంటర్కి ఎంతైతే రెగ్యులర్ ఇంటర్కి ఎంతైతే వాల్యూ ఉందో ఓపెన్ ఇంటర్ కూడా అంతే వాల్యూ ఉంటుంది. ఆ సర్టిఫికేట్తో కూడా మనం డిగ్రీ చేసుకోవచ్చు అండ్ అలాగే బీటెక్ కూడా చేసుకోవచ్చు. సో ఎవరైతే కంపల్సరీ డిప్లొమా చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ పేరెంట్స్ మాత్రం కంపల్సరీ ఓపెన్ ఇంటర్లో అడ్మిషన్ వేసి ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా ఏదో ఒక గ్రూప్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న గ్రూప్లో ఇంటర్మీడియట్ కూడా కంటిన్యూ చేయించండి. సో దాని ద్వారా ఐదర్ డిప్లొమా చేస్తూ ఆ రూట్లో సక్సెస్ అవ్వచ్చు, లేదా ఇంటర్ను ఉపయోగించుకొని డిగ్రీ కానీ లేదా బీటెక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే లేదు మేము ఇంటర్ చేసి బీటెక్ వెళ్తాము అని అనుకుంటారు, ఒకవేళ డిప్లొమా చేస్తే బీటెక్ వెళ్ళలేమని కనుక ఫీల్ అయితే జనరల్గా ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినట్లయితే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఎంసెట్ ఎంట్రన్స్ రాయడం తర్వాత 4 సంవత్సరాలు బీటెక్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిప్లొమాకి వచ్చేసరికి 10th తర్వాత డిప్లొమా 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఎంట్రన్స్ రాయడం వల్ల డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకే ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇంటర్మీడియట్ ద్వారా బీటెక్ పోయిన వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఎలాంటి కోర్స్ నాలెడ్జ్ అనేది ఉండదు బీటెక్లో. అదే త్రూ డిప్లొమా ఎవరైతే వెళ్తారో బీటెక్లకి వాళ్ళకి డిప్లొమాలోనే కంప్లీట్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం జాబ్ అనేది తొందరగా సంపాదించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్దామని అనుకుంటారో, ఇంజనీరింగ్ అనేది గోల్గా పెట్టుకుంటారో వాళ్ళు మాత్రం ఈ డిప్లొమా త్రూ వెళ్తే ఈజీగా సెటిల్ అవుతారు. సో నెక్స్ట్ వొకేషనల్ కోర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వొకేషనల్ కోర్స్ అనేది ఇప్పుడు తెలంగాణలో ఇంటర్మీడియట్తో పాటు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వొకేషనల్ కోర్స్ అనేది దాదాపు ఎవరైతే కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో సో ఆ యావరేజ్ స్టూడెంట్స్ ఈజీగా చూస్ చేసుకునే కోర్స్ వచ్చేసి వొకేషనల్ కోర్స్. సో నెక్స్ట్ వొకేషనల్ కోర్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వొకేషనల్ కోర్స్ అనేది ఎవరైతే కొంచెం యావరేజ్గా చదివే విద్యార్థులు ఉంటారో సో వాళ్ళని ఈ వొకేషనల్ కోర్స్కి ప్రిఫర్ చేయవచ్చు. ఈ వొకేషనల్ కోర్స్ కూడా చాలా తొందరగా సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఈ వొకేషనల్ కోర్సు దాదాపు 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఏ కోర్స్ నేర్చుకున్నా కూడా మనకి ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి. సో అందులో హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్,
క్రియేటివ్ అండ్ డిజైన్, ఇంకా చాలా రంగాలు ఉంటాయి వొకేషనల్లో. ఇందులో ఏంటంటే వొకేషనల్ తీసుకున్నట్లయితే మనకి థియరిటికల్తో పాటు ప్రాక్టికల్గా కూడా నాలెడ్జ్ వస్తుంది. సో తద్వారా మనం ఈజీగా జాబ్ అనేది సంపాదించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎల్టీ ఉంటుంది. సో ఎంఎల్టీ తీసుకున్నట్లయితే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్. సో జనరల్గా ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా అందులో కంపల్సరీ ల్యాబ్స్ అనేవి ఉంటాయి, పరీక్షలు చేయడానికి ల్యాబ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఎంఎల్టీలో వొకేషనల్లో ఎంఎల్టీ చేస్తారో వాళ్ళు ఆ ల్యాబ్ టెక్నీషియన్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే నర్సింగ్. సో ప్రతి హాస్పిటల్ తీసుకుంటే కంపల్సరీ అందులో నర్సులు అనేవి అవసరం పడతారు. కాబట్టి ఎవరైతే ఈ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేస్తారో ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ సంపాదించుకోవచ్చు. అండ్ అలాగే గవర్నమెంట్ సెక్టార్లో కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇలా ఈ వొకేషనల్ కోర్స్ తీసుకున్నట్లయితే కొంచెం తక్కువ కష్టపడ్డా కూడా మనకి ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఈజీగా ఉంటాయి. సో ఎవరైతే కొంచెం యావరేజ్గా చదువుతారో ఆ యావరేజ్గా చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ వొకేషనల్ కోర్స్లో జాయిన్ చేయించవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం వొకేషనల్ కోర్స్లో జాయిన్ అవుతూనే సేమ్ ఇంతకుముందు చెప్పినట్లు ఓపెన్ ఇంటర్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ కూడా చేసుకోవచ్చు. నేను ఇంటర్మీడియట్ చదవలేదే అన్న బాధ లేకుండా ఇటు వొకేషనల్ కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇది వొకేషనల్ కోర్సులో ఉన్నటువంటి ఆప్షన్స్. అండ్ దీని తర్వాత ఇలా కాదు, నేను 1 ఇయర్లోనే సెటిల్ అవ్వాలి, అంత 2 ఇయర్స్ 3 ఇయర్స్ వరకు టైం స్పెండ్ చేయలేము, సో 1 ఇయర్లోనే నేను జాబ్ సంపాదించుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళ కోసం ఉండే కోర్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఐటీఐ. సో ఈ ఐటీఐలో మేజర్గా 1 ఇయర్ కోర్సెస్ ఉంటాయి అండ్ అలాగే 2 ఇయర్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో అందులో ఈ ఐటీఐలో తీసుకున్నట్లయితే ఎలక్ట్రీషియన్ ఉంటుంది, వెల్డర్ ఉంటుంది, ఫిట్టర్ ఉంటుంది, కంప్యూటర్ కోర్సెస్ ఉంటాయి అండ్ అలాగే డీజిల్ మెకానిక్ కోర్సెస్ ఉంటాయి. సో ఇందులో కొన్ని కోర్సెస్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది అండ్ కొన్ని కోర్సెస్ వచ్చేసి 2 ఇయర్స్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇందులో ఈ ఐటీఐలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ కనుక కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకు ఐటీఐతో జాబ్స్ ఉంటాయి అండ్ అలాగే సింగరేణి సంస్థలలో మనకు ఐటీఐ తోటి జాబ్స్ ఉంటాయి. సో మనం ఒకవేళ డిప్లొమా చేసినట్లయితే 3 ఇయర్స్ టైం పడితే ఇందులో ఐటీఐ చేసినట్లయితే 2 ఇయర్స్లోనే మనం ప్రభుత్వ రంగంలో సెటిల్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే వెల్డర్, ఫిట్టర్ లేదా కంప్యూటర్. సో కంప్యూటర్లో ఐటీఐ చేసినా కూడా మనకు చాలా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి. అండ్ డీజిల్ మెకానిక్ లాంటివి చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ సంస్థలు ఉన్నాయి. ఆ ఆర్టీసీ సంస్థలలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అని అంటే మనకు ఆ డీజిల్ మెకానిక్ అనే కోర్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఈ ఐటీఐ అనేది ఎలా అనంటే తక్కువ పీరియడ్లో ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగం సాధించాలి అని అంటే మనకు ఐటీఐ అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే ట్రిపుల్ ఐటీ. సో ట్రిపుల్ ఐటీ అనేది మనకు గత 10-15 సంవత్సరాల నుండి స్థాపించడం జరిగింది. సో ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఎలా అంటే మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి మనకి సీట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ట్రిపుల్ ఐటీలో మనకు అడ్మిషన్ వస్తే మనకి 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. అందులోనే ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ రెండూ కలిపి ఉంటుంది. సో ఈ ట్రిపుల్ ఐటీలో కనుక చేసినట్లయితే మనకి ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ రెండూ కంప్లీట్ అవుతాయి. సో ఎవరైతే 10th క్లాస్లో మంచి మార్కులు వస్తాయో వాళ్ళు ఈ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ కోసం అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ చివరిగా వచ్చేసి షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే నథింగ్ బట్ అంటే సర్టిఫికేషన్ కోర్సెస్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక నాకు కొంచెం చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను ఏదో ఒకటి నేర్చుకొని నేను జాబ్ సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేవి చేయొచ్చు. జనరల్గా బ్యూటిషియన్ కోర్స్ కానీ లేదా డిజైనింగ్ కోర్స్ కానీ లేదా ఏదైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్స్ కానీ ఇలా కొంత స్కిల్ నేర్చుకొని ఆ స్కిల్కి సంబంధించి ఉద్యోగాలు సంపాదించడం కోసం మనకు ఆ షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇవి 10వ తరగతి కంప్లీట్ అయిన విద్యార్థులకి ఉన్నటువంటి విద్యా అవకాశాలు. సో ఏ ఒక కోర్స్ చూజ్ చేసుకున్నా కానీ మీ పిల్లలు చేయాల్సింది ఏంటి అని అంటే ఒకవేళ టెక్నికల్ కోర్సులు చేసినట్లయితే ప్యారలల్గా ఇంటర్మీడియట్ చేసుకోవాలి ఓపెన్లో,
లేదా తొందరగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే ఐటీఐ చేసుకోవాలి. ఇలా పిల్లలకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని ఆలోచించాలి. అండ్ అలాగే పిల్లలు ఎంత తొందరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అనేది ఆలోచించాలి. అండ్ అలాగే పిల్లల సామర్థ్యం అనేది ఎంత ఉన్నది అనే దాని గురించి కూడా ఆలోచించాలి. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎప్పుడైతే రిజల్ట్ వస్తాయో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీ బాబుని కానీ పాపను కానీ కూర్చోబెట్టుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అన్నది అడిగి తెలుసుకోండి. మీరు ఏం చదవాలనుకుంటున్నారు అనేది అడిగి తెలుసుకోండి. అలాగే కొంతమంది మేధావుల సలహాలు తీసుకోండి. అండ్ అలాగే మీరు కూడా ఆలోచించండి, అంటే మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అనండి.